My friends, welcome to Planet Y2K. నా ప్రియ స్నేహితులారా, ప్లానెట్ Y2K కార్యక్రమానికి స్వాగతం. It's a joy to see you today. ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా చూడడం చాలా సంతోషం. We have a great program in store for you. మీ కొరకు ఒక గొప్ప కార్యక్రమం నుంచి ఉన్నాము. Watch and enjoy. మీరు చూడండి, సంతోషించండి. Are you ready to praise the Lord? Let's stand up together and sing. And I will praise you, Lord. Yes, I will praise you, Lord. And I will sing. Hallelujah to the King of Kings. Hallelujah to the Lord of Lords. Hallelujah to the King of Kings. Hallelujah to the Lord of Lords. Hallelujah to the King of Kings. Hallelujah to the Lord of Lords. My friends, even this moment I'd like to share something important with you. నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడు కూడా మీతో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. It's important for us to walk and do things that will bring glory to God. ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమనగా దేవునికి మహిమ తెచ్చేటువంటి విధంగా ఆయనతో నడవడం, ఆయన చెప్పినట్లు చేయడం. That is what 1 Corinthians 10:31 says. అదేనండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:31 తెలియజేస్తూ ఉన్నది. Whether you eat or drink or whatever you do all to the glory of God. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. If we take this word, the glory of God, another word for it is Shekinah glory. దేవుని యొక్క మహిమ అనేటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క షకీనా మహిమను గురించి అక్కడ మాట్లాడుతున్నాం. This word Shekinah means in the Hebrew language that the place where God is. షకీనా మహిమ అనేటువంటి కార్యక్రమాన్ని చూసినట్లయితే దేవుడు నివసించేటువంటి స్థలం అని హెబ్రీ భాషలో అర్థం. So my friends, if we see in the Old Testament, wherever God went or whatever he did, we could see the glory of God being abundant in that place. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క మహిమ వారితో కూడా వెళ్ళి వారిని అభివృద్ధి పరుస్తూ ఉన్నది. The same happened with Jesus in the New Testament. He was surrounded by the glory of God. కొత్త నిబంధనలో కూడా యేసయ్య ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క మహిమ ఆయనను ఆవరించుచున్నది. And according to the verse that we just read, what does it say? It says that we ourselves should be able to do the same thing to reflect the glory of God. ఆ లేఖన భాగం ఏం తెలియజేస్తూ ఉందనగా మనం కూడా దేవుని యొక్క మహిమను ఈ విధంగా ప్రతిబింబించాలి అని. In all our actions and whatever we do, whether we eat or drink, the smallest things, we should be able to reflect the glory of God. మనము ఏ కార్యక్రమం చేసినప్పటికీ, ఆహారం భుజించినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనము దేవునికి మహిమకరంగా జీవించాలి. Will you just commit yourselves right now with me and pray? మీరు నాతో కూడా కలిసి మీ యొక్క జీవితాన్ని సమర్పించి ప్రార్థన చేస్తారా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, Lord, I have been living a life which has been selfish and towards me, Lord. దేవా, నేను జీవించేటువంటి జీవితము స్వార్థమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను. If there is anyone saying that, Lord Jesus, and committing their selves to you as forgiveness, యేసయ్యా, ఎవరైనా ఆ విధంగా జీవించి తమకు క్షమాపణ కావాలని కోరుకున్నట్లయితే, Lord, I pray that you will accept them into your fold. తండ్రి, వారిని మీరు అంగీకరించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. Give them great success. వారికి గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. And when they walk in your way, help them to live a holy life. తండ్రి, వారు నీ మార్గములో పయనిస్తూ ఉండగా వారికి పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వండి. In Jesus' name, యేసు నామమున amen. ఆమేన్.